హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసింది. ఈరోజు ఏంటని అనుకుంటున్నారా? నేనైతే ముందు వీడియోలో చెప్పేశాను కదా, నా హెల్త్ అయితే బాగాలేదు ఈ వెదర్ వల్ల అయితే. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ కూడా యాడ్ అయింది, దీంతో పాటు ఫీవర్ కూడా. నోరు అసలు ఏం బాగాలేదు. ఏదో ఒకటి తినాలి అండ్ టీ తాగుదామని అయితే వచ్చేసాను అనమాట. నాకైతే ఇక్కడ కట్లెట్ నచ్చిందనమాట. ఎప్పుడు ఎవ్రీ టైం ఇట్లా ఇక్కడనే తింటూ ఉంటాను అనమాట. సో వేడివేడిగా తింటే అన్న రిలాక్స్ అవుతుంది, నోరు కూడా కొంచెం చేంజ్ అవుతుంది అని చెప్పేసి కట్లెట్ అయితే ఆర్డర్ చేసేసాను. హిమైస్ సాగర్ దగ్గర అయితే దోస్తానా అనే రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది అసలు. అండ్ టీ కానీ అండ్ చాలా దొరుకుతున్నాయి ఇక్కడైతే. అండ్ కాలేజ్ పిల్లలకి ఫ్యామిలీకి అయితే వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ప్రమోషన్ షూట్ అయితే అనుకోకండి, ఏదో నేను వెళ్ళాను అనమాట. ఇక్కడ దిక్కు వచ్చేసి అయితే మస్ట్ అండ్ కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుందని చెప్పేసేస్తున్నాను అనమాట. కట్లెట్ అయితే చూడ్డానికి అయితే బాగుంది, స్మెల్ కూడా మంచిగా వచ్చేసేస్తుంది. అండ్ మంచిగా ఉంది టేస్ట్ అయితే. అటు కారం లేదు, అటు సప్పగా లేదు, అండ్ ఆయిల్ అట్లా ఏం లేదు, అంత మంచిగా ఉంది. నాకైతే హాయిగా అనిపించింది. దీనివల్ల అయితే నేను నోరు కొంచెం ఊపుకొని తినకుండా అంటే కొంచెం తినేసేసిన, నా నోరు అయితే బాగానే గాలిందనమాట. అండ్ ఇక్కడైతే ఒక ఫ్రేమ్ పెట్టారు, చాలా బాగుంది. ఆ ఫ్రేమ్ని చూస్తుంటే అయితే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తొచ్చేసేస్తున్నాయి, అంత బాగుంది ఫ్రేమ్. మీలో ఎంతమంది ఉయ్యాలలు అవన్నీ చిన్న ఉన్నప్పుడు ఊగేవాళ్ళు? అండ్ టైర్లు కొట్టడం కానీ, ఇట్లా సైకిళ్ళ మీద వెళ్ళడం, కాళ్ళు అందవు అయినా మనం సైకిళ్ళ మీద ఇలానే వెళ్ళేవాళ్ళం కదా. నేనైతే చేపలు పట్టకపోయేదాన్ని కానీ. అండ్ మీలో ఎంతమంది ఇలాంటి లెక్కలు చేశారో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ వర్షం పడినప్పుడు పడవలు తయారు చేసి నీళ్ళలో వదలడం, అవన్నీ అయితే మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే చిన్న ఉన్నప్పుడు. మీలో ఎంతమంది ఇలాంటి ఎంజాయ్మెంట్స్ చేశారా అనేది కామెంట్ చేసేసేయండి. నాకైతే ఈ చిన్న ఉన్నప్పటి జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. ఈ ఫ్రేమ్ని చూస్తుంటే అయితే చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయాయి అనమాట. మీరు చిన్న ఉన్నప్పుడు ఏమేమి చేశారో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.